మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు మన రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులైన రమేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ గారు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు, పెద్దలు గౌరవనీయులు, ఈ ప్రాంత పెద్ద ఆయనగా ఉన్న మన పాలకొండ రాయుడు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ దాదాసాహెబ్ గారు, మన రాయచోటి మత పెద్దలు డాక్టర్ హుసేని గారు, పెద్దలు గౌరవనీయులు సర్కాజీ గారు, మా సోదరుడు ప్రసాద్ బాబు గారు, గౌరవ కౌన్సిలర్లు, రాజు విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజు గారు, హసన్ పాషా గారు, అడా చైర్మన్ హరిప్రసాద్ గారు, పెద్దలు గౌరవనీయులు, మనందరికీ పరిచయితులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జయచంద్రారెడ్డి గారు, ఇంకా జడ్పీటీసీలు, ఇక్కడికి వచ్చిన రాయచోటి నియోజకవర్గ నా అన్నలకు అక్కలకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. మీ ఓపిక ఈరోజు చాలా గొప్పది. 3 గంటల పాటు, దాదాపు 12 నుంచి ఈరోజు ఇప్పటికి 3 గంటలు అవుతా ఉంది. అంటే 4 గంటల పాటు ఈ ప్రదేశం నుంచి ఏ ఒక్కరు కూడా బయటికి పోకుండా కూర్చున్న మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి ఇంకొకసారి గుర్తు చేస్తూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 10-15 నిమిషాల్లోనే ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు. ఈ లోపల సమయం లేదు, ఇప్పటికే లేట్ అయింది. అందుకని ఈ లోపలనే మనం అందరం కూడా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 2019 ఎన్నికలకు వచ్చాం. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు ఒక పక్క జరుగుతూ ఉంది. హంద్రీనీవా గాలేరు నగరు, ఇంకా చాలా పరిశ్రమం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కఠోర దీక్షతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ రంగాన్ని బలోపేతం చేసి పేదవారికి ఎటువంటి సహాయం అందాలా, ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందితే ఇక్కడున్న పెద్దవాళ్ళు, అవ్వలు, తాతలు, వితంతువులు, వికలాంగులు, మిగతా ఎన్నో రకాల పెన్షన్దారులందరికీ కూడా ఉపశమనం వస్తుంది, వీళ్ళకు భరోసా వస్తుంది. వీళ్ళందరూ బాగుండాలని ఆకాంక్షించే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఎన్నిక ఈ రాష్ట్రంలో చాలా అవసరం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఇప్పటికే ఒక విజన్ ఇచ్చాడు. ఆ విజన్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా తీసుకుపోవాలా అని చెప్పాడు. ఎన్నో మీటింగులు పెట్టుకున్నాం మనం. గడచిన 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము అన్ని గ్రామాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. చంద్రబాబు గారి ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రాన్ని సంపన్నమైన రాష్ట్రంగా చేరాలా, పేదరికం నిర్మూలించాలా, ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆదాయం రావాలి. ఇవన్నీ ఒక సంకల్పంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల కోసమే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగస్తులకు అందరికీ, అవుట్ సోర్సింగ్ వాళ్లకు, పోలీసు వాళ్లకు,
ఒక పక్క ఆన్ కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు పేరు చెప్తే ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వము పని చేసింది అని చెప్పేదానికి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ప్రతి ఒక్కరి ఆనందంలో కూడా ఉందని చెప్తున్నాను. 80% ప్రజలు ఈరోజు సంతృప్తిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2 లక్షలు ఉంటే దాదాపు 1,00,000 కుటుంబాలకు పైగా లబ్ధి పొందే పరిస్థితి. 1,00,000 కుటుంబాలంటే ఇంట్లో ఇద్దరుంటే 2 లక్షల కుటుంబాలు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చాలా అని చెప్పి ఒక ఆలోచన చేసిన మహనీయుడు, గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనందరము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా, మనందరి ఆకాంక్షలు నెరవేరాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క చూస్తే రాయచోటి నియోజకవర్గం, ఇది అనాది కాలంగా ఎప్పుడూ వర్షాభావ పరిస్థితులు, తాగేందుకు నీళ్లు లేవు, వ్యవసాయం చేసేదానికి నీళ్లు లేవు, ఎంతో కష్టాలు పడి జీవించున్న ప్రజలు, ఇక్కడ గల్ఫ్ దేశాలకు పోయి బతికే ప్రజలు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో హంద్రీ నీవా నీళ్ళు వస్తే దాదాపు 50-60 వేల ఎకరాలకు సాగునీరించే ప్రయత్నం చేయొచ్చు. ఇటీవలనే చంద్రబాబు నాయుడు గారు వాటర్ గ్రిడ్ పథకం కింద దాదాపు 180 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ఇంటింటికి కుళాయి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఇవి టెండర్లు ఒక దశలో ఉన్నాయి. రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రానే రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన అనుకున్నాయి ఈ కడప జిల్లాలో 1800 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం, బ్రహ్మసాగర్ నుంచి, మైలవరం నుంచి, వెలిగల్లు నుంచి ఇట్లా మన దగ్గర ఉన్న రిజర్వాయర్లన్నీ ఉంటే ఇక్కడ నుంచి నీళ్లు పైప్ లైన్ల ద్వారా తీసుకొచ్చి అన్ని గ్రామాలకు ఈ జిల్లాలో ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. టెండర్లు పూర్తి చేశారు. ఇంకొక పక్క గాలేరి నగర్ను పూర్తి చేయాలని సంకల్పించారు. పులివెందుల లాంటి ప్రాంతానికి సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదొక గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది చెప్తారు ఎక్కడైనా ప్రభుత్వం నడుస్తూనే ఉంటుంది, ఆగిపోదు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని పనులు చేసిండొచ్చు, ఆ పనులను మళ్ళా పూర్తిగా చేసి ఆ ఫలితాలను ప్రజలకు అందించాలని చెప్పి ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ చేయాలనుకున్నా దానికి ఒక పెద్ద సంకల్పం కావాలా. ఈ రాష్ట్రంలో డబ్బు లేదు, డబ్బును మనం సంపాదించాలా, రైతాంగానికి ఇవ్వాలా. ఇవన్నీ జరిగినప్పుడే అందరికీ కూడా మేలు జరుగుతుంది అని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఓ పక్క ఉంటే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉండడం జరిగింది. 10 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఎలాంటి చొరవ చూపకపోగా ఆఖరికి శాసనసభకు కూడా హాజరు కాకుండా పోవడం చూస్తే ఒక దిగజారుడు రాజకీయాలను రాయచోట్లో ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దొరుకుతుంది. ఈరోజు ఒక పెద్ద సమస్య, ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలా అని చెప్పి ఒక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఇక్కడున్న పెద్ద పెద్ద మైనారిటీ నాయకులందరినీ కూడా తీసుకుపోవడం జరిగింది. అయ్యా, ఒక సమస్య వచ్చింది, ఈ సమాజంలో అందరము సుఖ సంతోషాలతో బతకాలా, అన్న తమ్ములుగా బతకాలా, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలా,
ఏదో ఒక వర్గం బాధపడడం ఇష్టం లేదు. వాళ్ళ కోరికలు కూడా మనం తీర్చాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఒక గట్టి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యను పరిష్కరించి వక్ఫ్ బోర్డుకు ఆ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రాంత శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఆపద జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మైనారిటీలు ఒక కన్ను, మిగతా వాళ్ళు ఇంకొక కన్ను, రెండు కళ్ళు కూడా బాగుండాలా, ఈ సమాజం బాగుండాలా అనే ఒక ఆలోచనతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే ఇటీవలనే మనకున్న పరిస్థితులన్నీ అధ్యయనం చేసిన మన పార్లమెంటుకు నిలబడిన సత్యప్రభ గారు ఒక పెద్ద పారిశ్రామికవేత్త. యువతకు ఉద్యోగాలు వచ్చే దాంట్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. ఆమె ఎన్నో చిత్తూరు జిల్లాలో ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టారు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. మనం ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తిని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి ఆమె ఎంతో చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పనిచేసిన పార్లమెంటు సభ్యులు కోట్ల రూపాయలు ఎలక్షన్లలో ఖర్చు పెట్టేది నేర్చుకున్నారు. తప్పనిచ్చి ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ పెట్టాలనో, ఈ ప్రాంతంలో ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనో, ఇక్కడ యువత బాగా చదువుకోవాలనో, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనో ఇటువంటి ఆలోచన చేసిన పాపాన పోలేదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యప్రభ గారిని మనందరికీ పరిచయం చేస్తూ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం మనందరము అదృష్టంగా భావించాలా. ఆమెకు ఒక గొప్ప మనసు ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆదుకునే గొప్ప మనసు ఉంది. ఆమె తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీకి మనందరము ఓటు వేయాలి. పార్లమెంట్ అభ్యర్థి అయిన సత్యప్రభకు, అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు కూడా ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇక్కడ దిగడం జరిగింది. మీ అందరూ ఓపికతో ఉన్నందుకు నిజంగా నా మనసు పులకరించిపోతుంది. మీ అందరూ గొప్పతనం ఈరోజు మీరు చాటారు. చంద్రబాబు నాయుడు గారి కోసం 3 గంటల సేపు ఇక్కడ నిరీక్షణ ఉన్న మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గెలిపించాలా, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.